రే అటు చూడరా, చిల్డ్రన్ కటింగ్ అంట, బర్డ్ షేవింగ్ అంట. అంటే ఏంటి, కోడి బొచ్చు పీక్తాడా? అరే కోడి అమ్మ ఆఖరికి మనీ సెలూన్ అంట వాడు షాప్ పేరు. నేనెందుకు కోడిబొచ్చు పీకుతా భయ్యా? ఓ ఆ స్పెల్లింగా చూడు భయ్యా, మన దేశంలో ఇంగ్లీష్ వచ్చినోడికి పని రాదు, పని వచ్చినోడికి ఇంగ్లీష్ రాదు. మరి రెండు వచ్చినోడికి వాడు అసలు ఇండియాలోనే ఉండడు. కరెక్టేలే. చెప్పడం భయ్యా, ఏం చేద్దాం? అన్న మా వాడికో మంచి హెడ్ మసాజ్ చేయ అన్న. దాందేముంది, మన చేయబడితేనా? చెప్పయ్యా, నీకేం స్ట్రెస్ ఉంది? స్ట్రెస్సా? నాకేం లేదు భయ్యా. స్ట్రెస్ లేనిదే నా దగ్గరికి ఎవరు రారు కానీ నువ్వేదో ఆలోచిస్తున్నావు. టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు. ఒకటే తలపుడు కదా. నా లైఫే చాలా దరిద్రంగా ఉంది భయ్యా. ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, ఓ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి నేను ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చాను. నా ఫ్యూచర్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. అరే రే, అవునా? నీకొక చిన్న సలహా ఇవ్వనా? లైఫ్ అనేది ఎంత సీరియస్గా తీసుకుంటే అన్ని టెన్షన్స్ పెరుగుతాయి. అదే మనం లైట్గా తీసుకున్నాం అనుకో, టెన్షన్స్ కూడా లైట్గా తగ్గుతాయి. స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతే కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటారు, కానీ సప్లీలు ఉంటాయని మర్చిపోతారు. అమ్మాయి హ్యాండ్ ఇవ్వగానే లైఫే వేస్ట్ అయిపోయింది అనుకుంటారు, కానీ లైఫ్లో ఇంకో అమ్మాయి వస్తుందని మర్చిపోతారు. సో ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మన లైఫ్ని టేక్ ఈజీగా తీసుకుంటే గాల్లో తేలిపోతూ ఉండాలి. ఏంది భయ్య ఆపేసావు? అయిపోయింది భయ్యా.